ఇంటింటి రామాయణం సీరియల్లో శ్రీకర్కి పల్లవికి పెళ్లి జరగబోతూ ఉంటే ఆ విషయాన్ని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న శ్రేయ నేరుగా శ్రీకర్ దగ్గరికి వస్తుంది. తను పెళ్లి బట్టల్లో ఉండడం చూసి కోపంగా, నన్ను ప్రేమించి మరొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు? నిన్ను తప్ప నేను మరొకరిని భర్తగా ఊహించుకోలేదు. నన్ను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ ఇప్పుడు పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని తనతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక తను ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడే ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసుకొని తను మింగేస్తుంది. ఇక స్పృహ తప్పి పడిపోయిన శ్రేయాని చేతులతో ఎత్తుకొని నేరుగా కారు దగ్గరికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక ఇంతలో అవని ఫ్రెండు కృష్ణకి శ్రీకర్ ప్రేమించింది శ్రేయ అనే అమ్మాయినని తెలుసుకొని నేరుగా అవని దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని తనకు చెప్తుంది. ఇక అవని షాక్ అయ్యి శ్రీకర్ ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వచ్చేసరికి తను శ్రేయాని తీసుకొని హాస్పిటల్కి కారులో వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఆపమన్నట్టుగా చెయ్యెత్తుతుంది. ఇక శ్రీకర్ తనని చూడకుండా కారు వెళ్ళిపోనిస్తాడు. ఇక అదే సమయానికి వచ్చిన పల్లవి ఫ్రెండు అవనినే శ్రీకర్ని ఆ అమ్మాయిని దగ్గరుండి పంపించేస్తుందని అనుకొని ఇక కళ్యాణ మండపానికి వెళ్ళి పెళ్లి కొడుకు లేడు, అవని దగ్గరుండి శ్రీకర్ని ఒక అమ్మాయితో పంపేసింది అని అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన పల్లవి వాళ్ళ నాన్న అవనిని తిడుతూ ఉంటాడు. నువ్వు నీ ఫ్యామిలీ అంతా కలిసి కావాలని ఇలా చేశారు కదా, నా మీద కక్షగట్టి నా కూతురి బతుకుని నాశనం చేస్తారా అని కోపంతో అరుస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న ప్రణవి తను చెప్తూ ఉంటుంది, వదినికి ఏమీ తెలియదు, శ్రీకర్ అన్నయ్య శ్రేయాని 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ సంగతి నాకు కూడా తెలుసు. శ్రేయ వాళ్ళ నాన్నకి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఇక పల్లవిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడని అనుకున్నాను. ఇలా చేస్తాడని నేను కూడా అనుకోలేదని తను చెప్తూ ఉంటే ఇక చక్రధరు శ్రీకర్ వాళ్ళ నాన్నే తిడుతూ ఉంటాడు. నీ చెల్లెల్ని నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాననే కదా నా మీద కక్షగట్టి నీ కోడలతో కలిపి ఈ నాటకం ఆడుతున్నావు, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనే కదా అని అరుస్తూ ఉంటే ఇక శ్రీకర్ వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటాడు, బావగారు అలాంటి ఉద్దేశం మాకైతే లేదు, మాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది. నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు బాధపడ్డానే కానీ ఏ రోజు కక్ష పెట్టుకోలేదు. మన 2 కుటుంబాలు కలవాలనే నేను అనుకుంటున్నాను అని అంటూ ఉన్న రాజేంద్ర ప్రసాద్తో, ఎవడ్రా నీకు బావగారు, మన మధ్య ఉన్న ఆ సంబంధం ఎప్పుడో తెగిపోయిందని అరుస్తూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన అక్షయ్ చక్రధర షర్టు పట్టుకొని, ఏమీ తెలియదు అంటున్నా మా నాన్నగారిని పట్టుకొని అంత మాట అంటావా? నీలాగా కక్ష కట్టేలాగా మేమేం ప్రవర్తించం. మా తమ్ముడు చేసిన తప్పే, అందుకు కాళ్ళు పట్టుకొని క్షమాపణని అడుగుతాం, అంతేకాని మర్యాద లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని అంటూ ఉన్న అక్షయ్తో, నిన్ను నీ కుటుంబం మొత్తం నాశనం చేస్తానని వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చక్రధర్. ఇక వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే అందరూ వాళ్ళిద్దరినీ సర్ది చెప్పి దూరం చేస్తూ ఉంటారు. రాజేశ్వరి కూడా కోపంగా అవనిని తిడుతూ ఉంటుంది, నువ్వేదో మంచిదాని అనుకున్నాను, 2 కుటుంబాలని కలపాలనే ప్రయత్నం చేస్తున్నావు అనుకున్నాను, కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావని అనుకోలేదు అని తిడుతూ ఉంటే ఇక పార్వతి తనను అడ్డుకొని, అలా మాట్లాడక వదిన, అవని చాలా మంచిది, మన 2 కుటుంబాలను కలపాలని ఎంతో ప్రయత్నం చేసింది, కానీ నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగలేదు, తనందరినీ కలుపుకొని పోవాలి అనుకుంటుంది తప్ప ఇలాంటి ఆలోచనలు తనకు రావు అని చెప్తూ ఉంటే, అయితే నీ కోడలు చేసిన దానికి సన్మానం చేయమంటావా అని తను కోపంగా అంటూ ఉంటుంది. ఇక పల్లవి కూడా కోపంగా అవనిని తిడుతూ ఉంటుంది. శ్రీకర్ బావ శ్రేయ ప్రేమించుకున్న సంగతి నీకు ముందే తెలుసు కదా, నా నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఆ శ్రేయకి ఫోన్లు చేయడం, తనని పొగడడం, తనకి దగ్గరుండి పెళ్లి చేస్తాననడం, ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. శ్రీకర్ బావ టెన్షన్ పడినప్పుడల్లా తనని టెన్షన్ పడొద్దని నువ్వు సర్ది చెప్పడం, ఈరోజు దగ్గరుండి పెళ్లి పెద్దగా వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని పంపించేశావు కదా, ఇదంతా చేసింది నువ్వే అని అరుస్తూ చెప్తూ ఉంటుంది పల్లవి. ఇక చక్రధరు కోపంగా అవనీతో అంటూ ఉంటాడు, జరిగిన దాన్ని జరుగుతున్న దాన్ని చూస్తూ ఉంటే దీనికంతటికీ కారణం నువ్వే అనిపిస్తున్నావు అవని, ఇప్పుడు ఈ జరిగే సమస్య కూడా పరిష్కారం నువ్వే చెప్పాలి, ఇక్కడి నుంచి ఒక్కరిని కూడా కదలనిచ్చేదే లేదు, మా సమస్యకి పరిష్కారం దొరికే వరకు మేం కూడా ఇక్కడే ఉంటాం, సమాధానం చెప్పవలసినది అవని అని చెప్తూ ఉన్న చక్రధర్ మాటలకి ఇక అవని బాధపడుతూ పక్కకొచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక తన దగ్గరికి తన ఫ్రెండు కృష్ణ, తన భర్త అక్షయ్ వచ్చి తనని ఓదార్స్తూ ఉంటారు. ఇక శ్రీకరు శ్రేయాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టరు తను ఓవర్గా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగిందని, బ్రతికే ఛాన్సు 50-50 ఛాన్స్ ఉందని తను చెప్పడంతో ఇక శ్రీకర్ భయపడిపోతూ ఉంటాడు. శ్రేయ వాళ్ళ నాన్న కారులో ఇంటికి వెళ్తూ శ్రేయ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరో 2 గంటల సేపు శ్రేయని బయటికి రానికుండా చేస్తే ఈలోగా శ్రీకర్ పెళ్ళైపోతుంది. మొదట తను బాధపడినా నాకు ఇష్టమైన వాడితో తన పెళ్లి చేయొచ్చు అని అనుకుంటూ వస్తుంటే ఇక ఇంతలో శ్రీకరు డాక్టర్ ఫోన్ తీసుకొని తనకు ఫోన్ చేసి
శ్రేయ హాస్పిటల్లో ఉందని, తను సూసైడ్ అటెంప్ట్ చేసిందని తను చెప్పగానే ఇక వాళ్ళ నాన్న హడావిడిగా హాస్పిటల్కి వచ్చి శ్రీకర్ని తిడుతూ ఉంటాడు. ఇదంతా నీ వల్ల జరిగిందని తను తిడుతూ ఉంటే ఇక ఇంతలో డాక్టర్ వచ్చి తను అపాయం నుంచి బయటపడిందని, స్పృహలోకి వచ్చిందని డాక్టర్ చెప్పగానే శ్రేయ వాళ్ళ నాన్న శ్రీకరు లోపలికి వెళ్ళి శ్రేయని చూస్తూ ఉంటారు. ఇక శ్రేయ వాళ్ళ నాన్న బాధపడుతూ తనతో అంటూ ఉంటారు, మీ అమ్మ చనిపోయిన తర్వాత తనని నీలోనే చూసుకుని బ్రతుకుతున్నాను. నువ్వు చనిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి? నువ్వు ప్రేమించిన వాడికంటే ఇంకా మంచివాడినిచ్చి నీకు పెళ్లి చేయాలనుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నాను అని తనతో చెప్పి ఇక శ్రీకర్తో చెప్తూ ఉంటాడు. నా కూతుర్ని కాపాడడానికి పెళ్లి పీటల మీద నుంచి లేచొచ్చావు. మీ ప్రేమలో నిజాయితీ ఉంది. మీ ఇద్దరికీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తను చెప్తూ ఉంటే ఇక శ్రేయ శ్రీకరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. బాధపడుతూ ఉన్న అవనిని తన ఫ్రెండ్ కృష్ణ ఓదారుస్తూ ఉంటుంది. జరిగిన దాంట్లో నీ తప్పు లేకపోయినా అందరూ నిన్ను తప్పు పట్టడం నాకు చాలా బాధగా ఉంది. నిజం బయటపడితే అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు. అయినా పీటల మీద ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతే ఏ తల్లిదండ్రులైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేం అని కృష్ణ చెప్తూ ఉంటుంది. నన్ను అపార్థం చేసుకుంటున్నారనో నన్ను తప్పు పట్టారనో బాధపడడం లేదు కృష్ణ. మా మామయ్య గారు 2 కుటుంబాలు దూరమైనప్పటి నుంచి చాలా కృంగిపోయారు. ఇప్పుడు 2 కుటుంబాలు ఈ పెళ్లితో కలుస్తున్నాయి అనేసరికి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు 2 కుటుంబాలు విడిపోయే పరిస్థితికి వచ్చింది. మా మామయ్య గారు అసలే హార్ట్ పేషెంట్, తనకేమవుతుందోనని నాకు భయంగా ఉంది అని అంటూ ఉన్న అవని మాటల్ని మేడపై నుంచి కమల్ వింటూ ఉంటాడు. వాళ్ళ నాన్న తన చెల్లెలు కుటుంబంతో కలవాలని ఎంతగా కోరుకుంటున్నాడో తనకు గుర్తుకొస్తూ ఉంటుంది. తమ 2 కుటుంబాల్ని కలపాలన్న ఉద్దేశంతో కమలు నేరుగా కళ్యాణ మండపానికి వెళ్తాడు. అక్కడ పల్లవి వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని ఉంటారు. మండపం మీదకి వెళ్ళిన కమలు పళ్ళెంలో ఉన్న తాళిబొట్టును తీసుకుని కూర్చొని ఉన్న పల్లవిని లేపి తను వారిస్తూ ఉన్న తన మెడలో తాళి కట్టేస్తాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో పల్లవి ఎలా రియాక్ట్ అవుతుంది? చక్రధరు, రాజేశ్వరి ఈ పెళ్లిని ఆమోదిస్తారా? ఈ పెళ్లికి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఏమని వివరణ ఇస్తుంది? ఇక ఇంటికి వచ్చిన శ్రీకరు పల్లవిని వాళ్ళ అమ్మ నాన్ని ఎలా ఫేస్ చేస్తాడనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.